మరిచిపోయిన పెళ్ళి అనే చందమామ కథ చెప్పుకుందాం. పూర్వకాలమందు మారవాడ దేశంలో పుంగల అనే పట్టణానికి పింగళుడని రాజు ఉండేవాడు. ఆ దేశంలోని మరి ఒక పట్టణం ఉన్నది. ఆ పట్టణానికి రాజు సామంతసింహుడు. సామంతసింహునికి ఉమాదేవి అనే చక్కదనాల కూతురున్నది. పింగళుని శక్తి సామర్థ్యాలు విని సామంతసింహుడు తన కూతురును ఇచ్చి పెళ్లి చేస్తానని పింగళుడికి కబురు పంపాడు. అయితే అంతకుముందే ఉమాదేవిని గుజరాతీ దేశంలో ఉండే పాటన రాజుకు జనాగఢ రాజుకు ఇయ్యాలని ఒకప్పుడు నిశ్చయమైంది. కానీ రాణి మట్టుకు తన కూతురును గుజరాతీ దేశంలో ఇవ్వడానికి ఎంతమాత్రమూ ఇష్టపడలేదు. అందుచేత ఏమనుకున్నా సరే అనుకొని రాణి తన భర్తతో గుజరాతీ దేశంలో నా బిడ్డను నేనిచ్చేది లేదు అని నిష్కర్షగా చెప్పింది. చెప్పినంత మాత్రాన లాభమేముంది? ఒకసారి వాగ్దానం జరిగి ఉన్నదాయే, తప్పుకోవడం అంత తేలిక కాదు కదా. అయితే ఆమె తెలివిమంతురాలు కావడం చేత ఒక చక్కటి ఉపాయం పన్నింది. పాటన రాజు ప్రయాణం చేసి రావడంలో ఇక్కడికి సమయానికి చేరుకో వీలు కానట్టుగా సుముహూర్తం పెట్టించింది. ఆమె పెట్టించినటువంటి ఆ సుముహూర్త సమయానికి అక్కడ పింగళుడు ఒక్కడే ఉన్నాడు. ఈ అదునులో వారి ఇష్టప్రకారం ఉమను ఆ రాజుకిచ్చి పెళ్లి చేసేశారు. ఉమాదేవికి పెళ్లి అయిన కొద్ది కాలానికే మారువాణి అని ఒక కూతురు పుట్టింది. ఆమెను మారు అని ముద్దుగా పిలిచేవారు. ఆ పిల్ల 7.5 వయస్సులో ఉండగా ఆ దేశాన గొప్ప కరువు పట్టింది. కాటకానికి భయపడి పింగళుడు తన భార్య బిడ్డలతోనూ ప్రజలతోనూ దేశం విడిచి పుష్కర తీర్థానికి వెళ్ళాడు. ఆ తీర్థానికి నలవిరగడం పాలించే నలుడు అనే రాజు యాత్ర చేసుకుంటూ తన రాణితోనూ 3 ఏండ్ల ప్రాయపు కొడుకుతోనూ అక్కడికి వచ్చాడు. ఆ పిల్లవాని ముద్దు పేరు డోలా. అక్కడ నలుడికి పింగళుడికి స్నేహం కుదిరింది. ఆ స్నేహం ఎంత గాఢమైందంటే 7.5 వయసు గల మారును 3 ఏళ్ల డోలుడికిచ్చి పెళ్లి చేశారు. ఆ తరువాత నలుడు తన రాణితోనూ కొడుకుతోనూ తన రాజ్యానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోవడం బాగానే ఉంది. కానీ చిత్రం ఏమిటంటే ఎక్కడో దూరదేశాన తన రాజ్యం కాని రాజ్యంలో ఈ సంఘటన జరగడం చేత కొంతకాలానికి ఈ మాటనే మర్చిపోయాడు ఆ రాజు. డోలుడు పెరిగి పెద్దవాడయ్యాడు. తనకు పెళ్లి అయిన సంగతి వానికి తెలియనే తెలియదు. తరువాత వానికి మాలవ దేశపు రాజకుమార్తె అయిన మాలవని అనే అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేశారు. డోలుడికి గుర్రాలంటే చాలా ఇష్టం. జాతి అయిన గుర్రాలను ఎందరెందరో దేశాల నుంచి డోలుని వద్దకు తీసుకువచ్చేవారు. అలానే ఒకప్పుడు గుర్రాలను అమ్మే వాడొకడు మాలవ దేశం నుండి వచ్చి డోలునికి కొన్ని మేలుజాతి అశ్వాలను చూపించి విక్రయించాడు. ఆ అశ్వవర్తకుడే మరి కొంతకాలానికి పుంగల పట్టణం పోయి పింగళునితో తమ రాజుగారి కూతురును ఫలానా డోలునికిచ్చి పెళ్లి చేశారనే వార్త చెప్పాడు. ఈ సంగతి వెంటనే రాజపుత్రి మారుకి తెలిసింది. బాల్యమందే తల్లిదండ్రులు ఆమెకు డోలినితో పెళ్లి అయిన సంగతి చెప్పడం చేత ఆమె పెద్దదవుతున్న కొద్దీ డోలుడే తనకు మగడని నమ్ముకొని వాని మీదనే మనసు పెట్టుకొని ఉన్నది. ఇప్పుడు గుర్రపు వర్తకుడు వచ్చి ఈ సంగతి చెప్పగానే ఆమె దుఃఖంలో మునిగిపోయింది. అక్కడ నలవీరగుడి రాజ్యంలో సంగతి సందర్భాలు ఎలా ఉన్నాయంటే డోలుని తల్లి ఒకనాడు నోరు జారి చిన్నతనంలో మారును ఇచ్చి పెళ్లి చేసిన సంగతి కొడుకు ఎదుట చెప్పింది. ఆ మాట విని మాలవని సవతి మీద కోపం తెచ్చుకున్నది. పుంగల రాజ్యం నుంచి మారు దూతలను పంపింది. మారు పంపిన సందేశం డోలునికి చేరకుండా చేసింది మాలవని. తన దూతలు తిరిగి రాలేదు ఏమ్మా అని నిరాశ చెంది పింగళుడు ఆశ్చర్యం పొందాడు. మారు మాత్రం అంతటితో ఊరుకోలేదు. కొంతమంది భట్రాయుల ద్వారా డోలునికి మళ్ళీ తన సందేశం పంపించింది. వారు నలవీరగడం వెళ్ళి డోలునితో మాట్లాడాడు. నిజానిజాలు ఎప్పుడైతే వెల్లడయ్యాయో తక్షణమే పుంగలకు పోవడానికి డోలుడు వేగిరపడి బయలుదేరాడు. అక్కడికి వెళ్ళవద్దు అని మాలవని భర్తను బతిమాలుకుంది. డోలుడు వినలేదు. అప్పుడు మాలవని డోలుడు ఎక్కి వెళ్ళే ఒంటెతో రహస్యంగా ఒంటె కుంటిగా ఉన్నట్టు నటించే నా మీద కనికరించే అన్నది.
కానీ ఆమె కోరిక ఫలించలేదు. చివరకు మళ్ళీ భర్త వద్దకు వచ్చి, పోనీ నేను మేలుకొని ఉన్నప్పుడు పోనని మాట ఇవ్వండి అని దీనాలాపలాడింది మాలవని. డోలుడు ఈ మాటకు ఒప్పుకున్నాడు. భర్త వెళ్ళిపోతాడేమోననే భయంతో అప్పటి నుంచి మాలవని నిద్రపోవడం మానివేసింది. కానీ నిద్ర లేకుండా ఎన్నాళ్ళని ఉండగలదు. ఒకనాడు ఆమెకు నిద్రాదేవి ఆవహించింది. ఈ సమయం చూసి డోలుడు వెళ్ళిపోయాడు. కొంతసేపటికి మాలవని లేచింది. డోలుడు వెళ్ళిన సంగతి తెలుసుకొని ఎంతగానో దుఃఖించింది. తరువాత ఒక చిలుక చేత తన మగనిని తిరిగి రమ్మని కబురు పంపింది. చిలుక పోయి డోలునితో చెప్పేసరికి డోలుడు ఉగ్రుడై పోయి ఇన్ని కట్టెలు పోగు చేసి మంట పెట్టి మాలవనిని అందులో పడి చావమను అన్నాడు. కాగా డోలుడు పుంగల పట్టణం చేరుతూ ఉండే సమయాన చంకలో కడవ పెట్టుకొని నీళ్లకు వెళుతూ ఉన్న మారు అతని కంటబడింది. మాటల సందర్భంలో వారు ఒకరినొకరు గుర్తించుకున్నారు. ఇద్దరూ కలిసి ఇంటికి వెళ్లారు. వీరిని చూసి మారు తల్లిదండ్రులు ఎంతగానో సంతోషించారు. మారు తల్లి వద్దకు వెళ్ళి, అమ్మా, ఎవరి కోసమైతే నేను ఇంతకాలం నుంచి కనిపెట్టుకుని ఉన్నాను, ఆ నా దైవం నేటికి ప్రత్యక్షమయ్యారు. ఇల్లు నవ్వుతున్నది, స్తంభాలు నాట్యం చేస్తున్నవి, మంచాలు ఆనందంతో గిర్రున తిరుగుతున్నాయి అన్నది. కొన్నాళ్ళు ఈ విధంగా సంతోషంగా గడిచిన తరువాత మారును వెంటబెట్టుకుని డోలుడు తన దేశానికి బయలుదేరాడు. పిన్నవాడైన డోలుడు మంచి యుక్తిపరుడు, సమయం తెలిసి మసులుకోగలడు. తన రాజ్యం చేరుకున్నాక తల్లిని తండ్రిని సమాధానపరిచి భార్య అయిన మాలవనిని బుజ్జగించి అందరినీ సంతోషపెట్టాడు. అప్పటి నుంచి మారును మాలవనిని డోలుడు సమానంగా చూసుకుంటూ వారితో అచ్చికబుచ్చికలాడుతూ ఉంటున్నాడు. మాలవని మారులు కూడా స్నేహభావంతో మెలుగుతూ వచ్చారు. కథ సమాప్తం. మరో చిన్న కథ చెప్పుకుందాం. పూర్వం ఇక్ష్వాకు వంశంలో సగరుడనే చక్రవర్తి ఉండేవాడు. ఆయనకు 2 భార్యలు. ఒక ఆమెకు ఒక్కగానొక్క కొడుకు అసమంజసుడు అనేవాడు. వీడి దుర్మార్గం సహించలేక తండ్రి వీడిని రాజ్యం నుంచి వెళ్ళగొట్టాడు. రెండవ భార్యకు 60,000 మంది పుత్రులు. వాళ్ళు చాలా గర్విష్ఠులు. సగర చక్రవర్తి ఒకప్పుడు అశ్వమేధ యాగం తలపెట్టాడు. యజ్ఞాశ్వం మాయమైంది. దానిని వెతికి పట్టడానికి ఈ 60,000 మంది బయలుదేరి పాతాళలోకం చేరుకున్నారు. అక్కడ కపిల మహర్షి వద్ద ఈ అశ్వం కనబడగా ఆయనే దొంగిలించాడని వీళ్ళు గోల చేశారు. మహర్షి ఉగ్రుడై వారిని శపించేసరికి వాళ్ళంతా ఉన్నపాటున భస్మమైపోయారు. చివరకు నగర చక్రవర్తికి అంశుమంతుడు అనే ఒక్క మనవడు మిగిలాడు. వానికి పట్టం కట్టి చక్రవర్తి తపస్సు చేసుకోబోయాడు. ఈ అంశుమంతుని మనువడే భగీరథుడు. కపిల మహర్షి వల్ల భస్మమైపోయిన తన ముత్తాతలకు గతులు కల్పించాలని భగీరథుడు సంకల్పించాడు. వారికి గతులు కలగాలంటే పవిత్రమైన గంగాజలం వారి మీది నుంచి ప్రవహించాలి. అయితే అకాలమందు గంగా భూలోకమందు ఇంకా అవతరించలేదు. అప్పుడు భగీరథుడు అనేక వేల సంవత్సరాలు ఘోర తపస్సు చేసి గంగాదేవిని ప్రార్థించాడు. ఆమె ప్రత్యక్షమై, నాయనా, నేను దిగి వస్తే నన్ను భూదేవి భరించలేదు. కనుక పరమేశ్వరుణ్ణి గురించి తపస్సు చేసి మొట్టమొదట నా శక్తిని ఆయన భరించేటట్టు వరం పొందు అని చెప్పి అదృశ్యమైంది. భగీరథుడు శివుని గురించి తపస్సు చేసి వరం పొందాడు. తరువాత గంగ దిగివచ్చి పరమేశ్వరుని తలపైన పడి ఆయన జటాజూటం లోపలి నుండి దారి చేసుకుని భగీరథుని వెంబడే భూమి మీద ప్రవహించింది. ఇలా గొప్ప ప్రయత్నం చేసి గంగను పాతాళానికి కొనిపోయి 60,000 మంది సగరపుత్రులకు గతులు కల్పించాడు భగీరథుడు. దీనిని బట్టే భగీరథ ప్రయత్నం అని జాతీయం ఏర్పడింది. గంగకు భాగీరథి అని పేరు వచ్చింది. శివుడు గంగాధరుడయ్యాడు. ఈ గంగావతరణ కథను వనవాసంలో ఉన్న ధర్మరాజుకు ఋషులు వినికిడి చేశారు. కథ సమాప్తం. శుభం.